హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అండి. సో పల్లీ చట్నీ అయితే వీడియో తెస్తున్నాము, ప్రాసెస్ అదంతా. సో ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుంటున్నాము. సో దానికి కావాల్సింది అయితే మిర్చి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం. సో చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి. అండ్ ఇటు సైడ్ అయితే ఇడ్లీ అవుతుంది. సో ఈరోజు ఇంట్లో చుట్టాలు వచ్చారు, అందుకనేసి ఇక ఉరికింది మా చుట్టాలు. సో ఇదండి పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాము ఆయిల్లో ఫ్రై అవ్వడానికి. అండ్ ఇందులోనే ఏం వేస్తామా, చింతపండు, కొంచెం చింతపండు. సో ఇదండి ఇది అయిపోయింది కదా, మనం పచ్చడి మిక్సీ పట్టుకున్నాం. సో ఇదండి మిక్సీలో అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం ఫస్ట్, తర్వాత పల్లీలు, దాని తర్వాత చింతపండు, కొంచెం ఎల్లిపాయ రేట్ ఉంది కాబట్టి కొంచెం వేస్తున్నాను, లేకపోతే నేను ఎక్కువ వేస్తాను. జీలకర్ర జరగము, ఓకే. చింతపండు అండి కొంచెం. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం బెల్లం వేసుకోవాలి. మేము బెల్లం వేసుకుంటాము మెయిన్. సాల్ట్ ఇది పింక్ సాల్ట్, ఎంత వేసినా మీకు ఉప్పు ఉండదు. ఉప్పు ఎక్కువ కనబడుతుంది కానీ ఉప్పు చాలా లైట్గా ఉంటుంది, అంత సాల్ట్నెస్ తెలియదు అన్నమాట. ఇప్పుడు ఇందులో బెల్లం అమ్మ, బెల్లం వేసుకుంటాం. సో బెల్లం పౌడర్ ఉంది మా దగ్గర, సో అది వేసేసుకుంటాము కొంచెం. ఇదండి బెల్లం కొంచెం, ఓకే. ఇది మొత్తం మిక్సీ పట్టాలమ్మా, మొత్తం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుందండి. పీనట్ చట్నీ రెడీ, ఇడ్లీలోకి దోశలోకి. సో ఇదిగోండి పల్లీ చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ దీంట్లో తాలింపు అయితే పెట్టుకున్నాం మనము. సో తాలింపులోకి కావాల్సింది అయితే కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు అండి, ఫ్లేవర్ చేస్తారు. ఇదండి చట్నీ, పల్లీ చట్నీ అయితే ఇది అనమాట. దీంట్లో తాలింపుకి ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అంతే. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం ఇంగువ, పసుపు అండ్ ఇంగువ, ఇప్పుడు మెయిన్ కరివేపాకు. సో ఇదండి తాలింపు అయిపోయింది. ఇప్పుడైతే చట్నీలో కలిపేసుకున్నాం ఇది. సో ఇదండి ఇడ్లీ వేడిగా, దీంతో పాటు పల్లీ చట్నీ, అల్లం చట్నీ రెండు. సో ఇదండి పల్లీ చట్నీ ఇడ్లీలోకి. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక మా ఛానల్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.